హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీ గురు ఛానల్ నుండి తెలంగాణ కమిటీలు అనే టాపిక్ పైన సిరీస్ చేస్తున్నాము. ఇది 8th వీడియో. 7 వీడియోస్ అయిపోయినాయి. 1948 to 2014 జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే వరకు హైదరాబాద్ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో వేసిన కమిటీలు. 1948 నుండి 1990 ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో వేసిన కమిటీలు, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీలు, తెలంగాణ ఉద్యమం అప్పుడు అపాయింట్ చేసిన కమిటీలు, 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, ఆ ఫార్ములా టైంలో వచ్చినాయి. ఈ డీటెయిల్స్ అన్నీ సిరీస్గా తీసుకొస్తున్నాము తెలంగాణ కమిటీలు అనే సిరీస్లో. 7 వీడియోస్ అయిపోయినాయి. ఇది 8th వీడియో. ఆ 7 వీడియోస్ చూస్తే మీకు ఈ 8th వీడియో క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఆ 7 వీడియోస్ చూడండి. ఆ 7 వీడియోస్ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియో తెలంగాణ కమిటీస్ అనే టాపిక్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ జిఎస్ పేపర్ ఏ డిపార్ట్మెంట్కి అయితే ఉందో అన్ని డిపార్ట్మెంట్స్కి తెలంగాణలో జిఎస్ పేపర్ అనేది ఉంది. కాబట్టి ఎస్ఐపిసి దగ్గర నుండి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ క్వశ్చన్ అడుగుతున్నట్టు మీకు ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు తెలిసిపోతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ కమిటీ పర్పస్ 2 అడుగుతున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇయర్ అడుగుతాడు. మీరు మూడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కమిటీ, పర్పస్, ఇయర్, ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఒకసారి మీరు నోట్ చేసుకుంటే 22 కమిటీలు ఏమో ఉన్నాయి. 22 కమిటీలు గుర్తుపెట్టుకుంటే మీకు జిఎస్ పేపర్స్ అన్ని పేపర్స్కి మీకు యూజ్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్కి వస్తే జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న సిడబ్ల్యూసి తీర్మానం చేసిన తర్వాత యాంటోనీ కమిటీ అనేది వేసారు. యాంటోనీ కమిటీ వేసిన తర్వాత 2013 అక్టోబర్ 3 రోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. హైదరాబాద్ రాజధానిగా కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సెంట్రల్ క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకుంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. అయితే హైదరాబాద్ క్యాపిటల్గా తెలంగాణకి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ రాజధానితో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత విభజన సమస్యలకు పరిష్కారం. విభజన చాలా సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ ముందు నుంచి 50-60 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఆస్తులు కొన్ని ఉన్నాయి. తర్వాత మెయిన్ ఏంటంటే ఉద్యోగాలు. ఏ ఉద్యోగాల కోసమైతే, స్థానికత కోసమైతే తెలంగాణ ఉద్యమం బలంగా వచ్చిందో, ముల్కీ, నాన్ ముల్కీ, తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఉద్యోగాల కోసమే విద్యార్థులందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడే కాదు, 1969 నుంచి చూసిన రవీంద్రనాథ్ గారు దీక్ష చేసింది కూడా ఉద్యోగాల బేస్ పైనే చేశారు. తర్వాత 2009లో అప్పుడు వచ్చిన ఫ్రీ జోన్, హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం కూడా ఉద్యోగాలతో ముడిపడి ఉన్న అంశమే. హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశం పైన తీర్పు వచ్చిన తర్వాత ఆ ఉద్యమమే మలుపు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంగా మారిపోయింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు చూసినా ఒకటే కనిపిస్తుంది, స్థానికత, మన ఉద్యోగాలు మనకే. ఉద్యోగాల అంశం పైన ప్రారంభమైన ఉద్యమం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి విద్యార్థులు అమరులై ప్రత్యేక రాష్ట్రం అనేది సాధించి పెట్టారు. ఇప్పుడు మనం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణలో ఉంటున్నామంటే 1200 మంది విద్యార్థులు, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఎన్నో యాస్పిరెంట్స్తోని చదువుకున్న వాళ్ళే. వాళ్ళ అమ్మ నాన్నకు ఏదో ఒకటి చేద్దాము, వాళ్ళని బాగా చూసుకుందామని ప్రిపేర్ అయిన వాళ్ళే. వాళ్ళందరూ త్యాగమే మనం ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో ఉంటున్నామంటే వాళ్ళే కారణం. కాబట్టి ఇది ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలన్నా, మిగతా సమస్యల పరిష్కారం కావాలన్నా, విభజన సమస్యలన్నీ తీర్చాలంటే ఒక కమిటీ కావాలి. కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, ఏకే యాంటోనీ కమిటీ. ఈ కమిటీకి టైం బౌండ్ ఉంది. 6 వారాల్లో
టైం ఇచ్చారు. 6 వారాలలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ వస్తున్నాయి. లాస్ట్ సెషన్ ఫిబ్రవరి సెషన్ లాస్ట్ సెషన్. ఆ సెషన్లో తెలంగాణ బిల్లు అనేది పెట్టాలి పార్లమెంట్లో. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని కమిటీని వేయడం జరిగింది. 2013 అక్టోబర్ 8 రోజు కమిటీ ఏర్పాటు చేశారు. ఏకే యాంటోనీ గారు చైర్మన్గా. తర్వాత 5 కమిటీ మెంబర్స్ ఉన్నారు. సుశీల్ కుమార్ షిండే గారు ఆనాటి హోం శాఖ మంత్రి, చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రి, వీరప్ప మొయిలీ గారు పెట్రోలియం శాఖ, జయరాం రమేష్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ, గులాబ్ నబీ ఆజాద్ ఆరోగ్య శాఖ. వీళ్ళందరికీ తెలంగాణ టాపిక్ పైన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇక్కడ ప్రజల ఆకాంక్షల మీద ఒక స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తులందరూ మనకి కమిటీలో కనిపిస్తారు. ఈ 5గురితో పాటు ప్రత్యేక స్పెషల్ ఇన్వైటీ వి నారాయణ స్వామి గారిని కూడా ఈ కమిటీలో ఒక మెంబర్గా చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనే ఒక కమిటీని ఫామ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏకే యాంటోనీ చైర్మన్, ఈ 5గురిని స్పెషల్ ఇన్వైటీ నారాయణ స్వామి గారిని గుర్తుపెట్టుకోవాలి. 6 వారాల గడువు. ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో తెలంగాణ కమిటీలు అనే సిరీస్ అయిపోయింది. ఇది 8వ వీడియో. 8 వీడియోలు ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.